హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇవాళ వీడియోలో అయితే చుట్టమల్లె సాంగ్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇంకా సాంగ్ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఒక లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు భయ్య. ఫియర్ సాంగ్ రిలీజ్ చేసి 2 months అవుతుంది. 2 months తర్వాత ఫ్యాన్స్ ఎప్పుడా అని వెయిట్ చేసిన సాంగ్ ఇప్పుడు వచ్చేసింది భయ్య. 2 months తర్వాత ఈ సెకండ్ సాంగ్ చుట్టమల్లె సాంగ్ రిలీజ్ చేశారు. ఈరోజు సాయంత్రం 5:04 వెళ్ళారనమాట. సాంగ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు భయ్య. నాకు స్టార్టింగ్లో ఒక ఫస్ట్ టైం విన్నప్పుడు అంతగా అనిపించలేదు. మళ్ళీ సెకండ్ టైం అదే విధంగా చూస్తూ ఏంటంటే ఆ లిరిక్స్ అన్నీ నాకు కనెక్ట్ అయిపోయాయి. మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు భయ్య. నిజంగా చెప్తున్నా, ఈ సాంగ్ మూవీలో మంచి కీ రోల్ ప్లే చేయబోతుంది భయ్య. నిజంగా చెప్తున్నా, 100% ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా ఎవరైతే చూడకపోతే వాళ్ళైతే వెళ్ళి చూసండి. ఇంకోటి విషయానికి వచ్చినట్లయితే ఈ సాంగ్ రామ్ జోగయ్య శాస్త్రి గారు రాశారనమాట. ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి రామ్ జోగయ్య శాస్త్రి గారు ఒకటి ట్వీట్ చేస్తున్నారనమాట. అదేమిటంటే, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం అంటే, ఈ సాంగ్ మీద రామ్ జోగయ్య శాస్త్రి గారు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే, ఈ సాంగ్ ఈ విధంగా ఉంది కాబట్టి రామ్ జోగయ్య శాస్త్రి రైటర్ గారు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ నిజంగా వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఈ సాంగ్ మీద అంత కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఒక మంచి ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఇంకా అనిరుద్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ వేరే లెవెల్ అందించాడు. మన ఫియర్ సాంగ్లో మనం స్టార్టింగ్లో అనుకున్నాం, ఏంటి మ్యూజిక్ ఎక్కువ పెట్టేశారు, సాంగ్ ఏమో లో ఉందని అనుకున్నాం. కానీ మనం ఇంటూ ఉంటే అదే ట్రెండింగ్లోకి వచ్చేసింది భయ్య. నిజంగా చెప్తున్నా, ఈ సాంగ్ కూడా అంతే. ఫస్ట్ లెవెల్కి అంతగా అనిపించకపోవచ్చు, సెకండ్ టైం థర్డ్ టైం వింటుంటే ఇది కూడా ఒక లెవెల్లో చేస్తారు చూడండి. ఇంకొకటి విషయానికి వచ్చినట్లయితే, ఫ్యాన్స్ 2 months నుంచి వెయిట్ చేసినంతగా ఆకలికి ఇప్పుడు ఒక హాయిగా అనిపిస్తారు ఒక్కొక్కరికి. కానీ ఈ సాంగ్లో రొమాన్స్ అయితే వేరే లెవెల్లో చూపించారు. కొన్ని స్టెప్పులు కూడా చూపించారు ఎన్టీఆర్ గారివి. ఒక 2 steps 3 steps చూపించారనమాట. అంటే మొత్తం చూపించలేరు కదా ఒక సాంగ్లో, ఆ మూవీలో అయితే చూపిస్తారు. కానీ సాంగ్ అయితే నాకు 100% భయ్య 100% నచ్చింది. ఒక అరాచకం అని చెప్పుకోవచ్చు పక్కా. ఈ మూవీ థియేటర్స్లో అయితే బొమ్మ బ్లాస్ట్ అవ్వడం పక్కా. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు బ్లాక్ బస్టర్ కొడుతుందో అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. సాంగ్ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇంకోటి, వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ దగ్గర రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.